ఈ దేశంలో పుట్టి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్చినటువంటి వాడిని ఏమని పిలవాలి నిజంగా? తల్లిదండ్రులకి నమస్కరించి వెళ్ళిపోతే ఆ వయస్సులో చేసుకోవలసిన ఈశ్వరార్చనకి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ధర్మరాజు ఇచ్చినటువంటి గడ్డ మీద నువ్వు పుట్టావు. ఈ గడ్డ మీద వృద్ధాశ్రమాలు వచ్చి వృద్ధాశ్రమాల్లో నిర్హేతుకంగా అక్రౌర్యంతో తల్లిదండ్రుల్ని తీసుకెళ్లి దింపేసే బిడ్డలు పుడుతున్నారంటే కలి ప్రవేశం విపరీతంగా ఉందనడానికి ఇంకింతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఈ జాతిని భాగవతం ఉద్ధరించాలా? ఏది ఉద్ధరించాలి చెప్పండి నాకు? భాగవతమే ఉద్ధరించాలి. అందుకని ఏడిస్తే విదురుడు వచ్చాడు. విదురుడిని అడిగాడు, నీకేమైనా తెలుసా ఎక్కడికి వెళ్ళాడో ధృతరాష్ట్రుడని. చాలా గమ్మత్తుగా ఉంటుందండి విదురుడికి ధృతరాష్ట్రుడికి ఉన్న సంబంధం. సరే, ఇప్పుడు నేను మళ్ళీ భారతంలోంచి ఆ విదుర ధృతరాష్ట్ర సంబంధం గురించి చెప్తే ఇప్పుడు అది పెద్ద అంశం అయిపోతుంది కాబట్టి నేను భయపడుతున్నాను దాని జోలికి వెళ్ళడానికి. అసలు కృష్ణుడు విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి దర్శనం ఇవ్వడం ఎందుకండి? అంతటి దుర్మార్గుడైతే ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? తప్పో ఒప్పో మంచివాడు విదురుడని తెలుసు. అందరూ పడుకున్నాక రాత్రి పిలిచి, ఒరే నిద్ర పట్టట్లేదురా విదురా, ఏమైనా మంచి మాటలు చెప్పనేవాడు. దిక్కుమాలినాడా, నీకు ఎందుకు నిద్ర పట్టదురా? దొంగలకి నిద్ర పట్టదు, నువ్వు దొంగడివి, మీ తమ్ముడు రాజ్యం మీ తమ్ముడి పిల్లల రాజ్యం నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావని తిట్టేవాడు. అన్నీ తిట్టేసిన తర్వాత రాత్రి, ఒరే బాగా తిట్టావురా, నిజమే నేను దొంగనే, కానీ వెళ్ళి పడుకో, నేను పడుకుంటాను, ఏం చేస్తాను, నేను ఈ మోహంలోంచి బయటికి రాలేననేవాడు. కనీసం ఒక్క మంచి వ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పులు ఒప్పుకొని రాత్రి మంచి మాటలు వినేవాడు, బుర్రకు పట్టినా లేకపోయినా. ఈ పుణ్యానికి విశ్వరూప సందర్శనంలో ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి దర్శనమిచ్చాడు కృష్ణుడు. ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో జీవితంలో చూడండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అందుకే అటువంటి ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతే, గాంధారి వెళ్ళిపోతే విదురుడు అన్నాడు, నాకు కూడా తెలియదు మరి ఎటు వెళ్ళిపోయాడో, కానీ నాకు కొంచెం బాధగానే ఉంది. పాపం పెద్దవాడు, కళ్ళు లేనివాడు, ఎంతైనా అన్నదమ్ములు కదండి. నిన్న రాత్రి మరి ఆయనేగా చెప్పాడు, ఎంత వెళ్ళిపోయినా అయ్యో పాపం ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏం తడువుకుంటున్నాడో అని నాకు బాధగానే ఉందని కన్నులు నీరు పెట్టుకున్నాడు. అప్పుడు నారదుడు వచ్చాడు. ఇప్పుడు నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్ కళ్యాణమే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, నారదుడు ఆ సందర్భంలో వచ్చాడు అంటే అలా బతకాలని, అంటే నా ఉద్దేశం అందరూ ఉత్తర దిక్కు వెళ్ళిపోండి అని కాదు సుమండి. అంటే ఉత్తర దిక్కు వెళ్ళిపోవడం ఉత్తమమైనటువంటి మార్గము వైపుకి ప్రయాణించడం, అంటే అటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని ఇంట్లో ఉంటే వచ్చిన నష్టమే ఉందండి? ఏమీ నష్టం లేదు. ఈశ్వరాభిముఖం చేసుకోవాలి మనస్సును, ఆ ప్రయత్నం చేయమని. అది నాకే అలవాడుతుందో అలవడదో, నేను కుంతీదేవిలా ఆయన్నే ప్రార్థన చెయ్యాలి. ఏమో నాకు ఇంకో 4 ఏళ్ళో 5 ఏళ్ళో 6 ఏళ్ళో పోతే నాకు కోడలు వచ్చేస్తుందిగా, నాకు అల్లుడు వచ్చేస్తాడుగా, తరం మారిపోతుంది కదా. అప్పుడు మామయ్యగారు మీకు ఎందుకండి ఉపన్యాసాలు అన్ని, ఊరికే మోకాళ్ళ నొప్పులు అంటారు, ఈ ఉపన్యాసాలు తగ్గిద్దురు అని అల్లుడు, నాన్నగారండి మీకు చెప్తున్నాను అదే నెలకి 2 రోజుల కన్నా ఉపన్యాసాలు చెప్పదు, అలా కూర్చోండి అన్నారనుకోండి, నా బతుకేమైపోవాలి? అంటే నీకు అదో పిచ్చ అయితే ఉపన్యాసాలు అనుకోకండి. అంటే కాసేపు కనీసం ఇలా అయినా ఈశ్వరుడు గురించి చెప్పుకుని నా జన్మ తరిస్తోంది, అది కూడా లేకపోతే ఎంత పాడైపోతానో అని బెంగ. అందుకని ఏమో ఆ మనస్సు అలా ఒక్కడిని కూర్చుని ఉన్నా. నేను ఎందరినో చూశానండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నేను ఉట్టినే అంటలేదు, ఎంతో పరిచయాలు ఉంటాయి. ఒక ఊర్లో ఒక వ్యక్తి పుడతాడు, అక్కడ ఉద్యోగం చేస్తాడు, ఎందరితోనో పరిచయం ఉంటుంది. తనని ఉద్ధరించే వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్నారని తెలుసు. వాళ్లతో కలిసి ఉంటే నా జీవితానికి ఒక ప్రయోజనం కలుగుతుంది అనుకుంటారు కొంతమంది. ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఒక్కడే కొడుకు, ఆ కొడుక్కి అస్సాంలో పెద్ద ఆఫీసర్ అయిన. నాన్నగారండి రిటైర్ అయిపోయారు కదా, ఇంకా మీరు ఇక్కడ ఉండొద్దు వచ్చేసేయండి అంటే, కాస్త నాన్నగారండి మాకు ఆసరాగా ఉంటుంది వచ్చేసేయండి నాన్నగారు అంటాడు. కాదు అంటే కాలు చెయ్య వంగిన తర్వాత వస్తారా అంటారేమోనని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాట ఏమిటో ఈయనకి తెలియదు, ఈయన మాట్లాడే మాట వినేవాడు ఉంటాడు. ఎవరితో అన్నా మాట్లాడుకుందాం అంటే ఏమీ మాట్లాడడానికి ఉండదు. అలా ఒక్కడు జీవితం గడపాలి. ఎందుకోసం? కొడుకుతో ఉండాలి కాబట్టి అంతే. అప్పుడు ఉత్తరాభిముఖ ప్రయాణం కావాలి. మనస్సు ఒక్కడే ఉన్నా ఈశ్వరుడి వైపుకి తిరగడం అలవాటు అయిపోయింది అనుకోండి, కొంతలో కొంత తృప్తి ఉంటుంది, ఆ కనీసం దాంట్లో రమించగలిగి ఉంటాడు. అందుకని అది అలవాటు లేదనుకోండి, మరింత పెనుభారం అయిపోతుంది, జీవితం చాలా కష్టం అయిపోతుంది. అందుకని భాగవతం చాలా ప్రాక్టికల్గా మాట్లాడిందండి అర్థం చేసుకోవలసిన విషయాన్ని. అందుకే ఆ నిర్ణయం ధృతరాష్ట్రుడు తీసుకుంటే నారదుడు వచ్చి ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ధర్మరాజు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ధర్మరాజు అన్నాడు, అందరూ అనే మాట ఆయన అన్నాడు.
అయ్యో పాపం మా పెద్దనాన్నగారికి కళ్ళు లేవండి, ఏమిటో పిచ్చాడు వెళ్ళిపోయాడు ఉత్తర దిక్కుకి తపస్సని మీరే చెప్తున్నారు, ఏం తింటాడు, ఎవరు పెడతారు మా పెద్దనాన్నకి అంటే ఆయన అన్నాడు నారదుడు, ఈ పిచ్చ ప్రశ్న మాని, ఎవడు పెడతాడేమిటి, 2 కాళ్ళున్నదాన్ని 4 కాళ్ళున్నది తినేస్తోంది, 4 కాళ్ళున్నదాన్ని 2 కాళ్ళున్నవాడు బాణం వేసి కొట్టి చంపుకు తినేస్తున్నాడు. ఒకళ్ళనొకళ్ళని చంపకపోయినా కేవలం పోషించడానికే, సత్పురుషుల్ని పోషించడానికి చెట్లు కాయలు కాసి పళ్ళు పండి అందవేమోనని కిందకి వంగి అందిస్తున్నాయి బరువుని. కాయి కోసేశాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. ఈశ్వరుడికి తెలిసి ఎలా పోషించాలో తనని నమ్ముకుని వెళ్ళిపోయిన వాడికి మధ్యలో నీ బెంగ ఏమిటి, నువ్వు నోరు మూసుకుని కూర్చో హాయిగా. వాడు వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. నీకు చెప్పేనా మీ పెద్దనాన్న ఏమవుతున్నాడో ఇప్పుడు చెప్పేస్తున్నాడు చూసుకో అన్నాడు. మీ పెద్దనాన్న నడిచి 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 ఉత్తర దిక్కున ఋషులు ఉండేటటువంటి ఆశ్రమాన్ని చేరుకుంటాడు. చేరుకుని విదురుడు అన్న మాటకి ఎంత వైరాగ్యం వచ్చేసిందంటే, ఇప్పుడు ఇలా బతికిన వాడికి ఒక్క మాట తగిలిందంతే. అందుకే గురువు మాట సింహగర్జన. ఎన్ని పశువులు అరిస్తే ఎందుకంటే ఏమి పరిగెత్తావు, కాకి లేచిన దగ్గర నుంచి అరుస్తుంది, ఏది పరిగెడుతుంది? గురువు ఒక్క మాట చెప్తాడు, సింహం ఒక్కసారి గర్జిస్తుంది, అన్ని జంతువులు పారిపోతాయి గుహల్లోకి. గురువు ఒక్క మాట చెప్తాడు అంతే, మనిషి జీవితం మారిపోతుంది. విదురుడు చెప్పాడు, ధృతరాష్ట్రుడు మారాడే, అప్పటి వరకు మారలేదు. ఇవాల్టి నుంచి మీ పెద్దనాన్న ఇంద్రియములన్నింటినీ వశం చేసుకుని అంతర్ముఖుడైపోయి ప్రాణాయామం చేసి మనస్సులో పెట్టేసి, మనస్సుని తీసుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెట్టేసి, శరీరమును శోషింపచేసి యోగాగ్ని ప్రజ్వరిల్ల చేసి 3 అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే ఆ యోగాగ్ని ఎందు శరీరమును బూది చేసేస్తాడు, బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి నా భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి గాంధారి ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరు బ్రహ్మముని చేరిపోతున్నారు, నువ్వు సంతోషించన్నాడు. చాలు, మా పెద్దనాన్న అంత స్థితిని పొందేశాడు, నేను ఇంకేడవనన్నాడు. సంతోషపడిపోయి ధర్మరాజు ఆనందపడ్డాడు. ఆనందపడి ఒక మాట అన్నాడు, 7 నెలలైంది అర్జునుడు వెళ్ళి కృష్ణ భగవానుణ్ణి చూసొస్తాను అని చెప్పి బయలుదేరాడు, కానీ ఇప్పటికి రాలేదు. ఎందుచేత రాలేదు, ద్వారకా నగరంలో ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ విదురుణ్ణి అడిగాడు. మీరు క్షేత్రాలకు వెళ్ళారు కదా, తీర్థయాత్రలు చేశారు, ద్వారకానగరం ఎలా ఉంది, కృష్ణ భగవానుడు క్షేమమేనా అని. తనకి తెలుసు కృష్ణుడు నిర్యాణం పొందేశాడని, చెప్పలేదు విదురుడు. మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఏమిటండి మీరు భాగవతం మొదలెట్టి 3 రోజులైంది కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి, మేము ఇంకా మీరు ఏదో కృష్ణుడు పుడతాడు బాల్య క్రీడలు అవి ఇవి ఉంటాయి అనుకున్నాను, నిన్ననేమో కూర్మావతారం అన్నారు, కృష్ణుడు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇవాళ కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి అనుకోకండి. భాగవతం ప్రారంభం అలా ఉంటుంది వైరాగ్యం కోసం. కానీ తర్వాత మళ్ళీ అన్ని లీలలు, అన్ని కృష్ణుడు పుట్టుక, దశమస్కందంలో అన్నీ వచ్చేస్తాయి అవతారాలు అన్నీ. కానీ ప్రారంభం శుకుడు పరీక్షిత్తు దగ్గరికి వచ్చి కూర్చుని భాగవతం చెప్పడం ప్రారంభం చెయ్యాలి అంటే పరీక్షిత్తు నిర్యాణం రావాలి, వస్తే కానీ శుకుడు రాడు కదండి. మరి శుకుడు వచ్చి భాగవతం చెప్పడం మొదలెట్టాలి, అక్కడ ప్రారంభం కావాలి. అక్కడికి ప్రారంభం కావాలంటే ఈలోగా వీళ్ళందరూ నిర్యాణం పొందడం చెప్పాలి. ఇంకా ఈ మధ్యలో ఒకటి జరుగుతుంది. ధర్మరాజాదులతో కృష్ణుడు ఒక మాట చెప్తాడు, ఒక మహాపురుషుడు వెళ్ళిపోతున్నాడు ఈ లోకంలోంచి, భీష్ముడు లాంటి వ్యక్తి ఇహ రాడు, వెళ్ళిపోతున్నాడు. నువ్వు తొందరగా వెళ్ళి భీష్ముడి దగ్గర ధర్మాలు నేర్చుకో, మళ్ళీ శరీరంతో ఎప్పుడు వస్తాడో అలాంటి వాడన్నాడు. భీష్ముడు వెళ్ళి విన్నాడు. ఆ భీష్ముడు అంటే ఏమిటో, భీష్ముడి జీవితం ఏమిటో ఇప్పుడు చెప్పడం ఎందుకు, ఎలాగో 4 రోజుల్లో భీష్మేకాదశి వచ్చేస్తోంది కదా, భీష్మ ఏకాదశి నాడు భీష్ముడి యొక్క చరిత్ర చెప్పి ఆఖరణ బొటనవేలు దగ్గర నుంచి లాగేస్తాడు ప్రాణాలని, హృదయస్థానమునందు పెట్టుకుని కూర్చుంటాడు ఏకాదశి ఘడియల కోసం. కూర్చుని కృష్ణుణ్ణి ఎట్ట ఎదట చూస్తూ స్తోత్రం చేస్తాడు భీష్మస్తుతి. ఎంత ఇటువంటి పద్యాలండి పోతన గారి అనువాదం. ఆ స్తోత్రం చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఈశ్వరుడిలోకి లీనమైపోతాడు. అప్పుడు అంత్యేష్టి కార్యక్రమాన్ని భీష్ముడికి నిర్వహిస్తారు. అది భీష్మ ఏకాదశి నాడే చెప్పుకుంటే మన జన్మ తరించిపోతుంది. కనీసం ఒక భీష్మేకాదశి అయినా జీవితంలో అలా చేసిన వాళ్ళం అవుతాం. ఆ రోజున సత్యనారాయణ వ్రతం చేసుకుని విష్ణు సహస్ర పారాయణ చేసుకుని ఆ రోజు సాయంకాలం భీష్ముడి చరిత్ర చెప్పుకొని ఆ రోజున భీష్ముడు చేసిన స్తుతి చెప్పుకొని ఆ రోజున వాణిగారు పంచిపెట్టేటటువంటి స్తోత్రాల్ని మనందరం బహుమానంగా అందుకుని చక్కగా ఇంటికెడదాం. భీష్మేకాదశి సార్థకతకి వెళ్ళిపోతుంది ఆ రోజున. అందుచేత కృష్ణ భగవానుడు నిర్యాణము చెందాడన్న అప్రీతికరమైన వాక్కు విదురుడు చెప్పలేదు. ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియమం ఉంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. సత్యమైన అప్రియమైన మాట చెప్పకూడదు.
కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు. కానీ ధర్మరాజు అన్నాడు, 7 నెలలైంది అర్జునుడు వెళ్ళి తిరిగి రాలేదు, నాకు కొంచెం మనస్సు ఆందోళనగా ఉంది, నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, రాత్రుళ్ళు పీడకలలు వస్తున్నాయి, నా శరీరంలో అదరకూడనటువంటి అవయవములు అదురుతున్నాయి, నేను ఇంతటి సార్వభౌముడను, నేను దిగిన రథం దగ్గరికి ఎడుతున్నప్పుడు ఒక వీధి కుక్క అరుస్తూ నా మీదకొచ్చి వెనక్కి తిరిగి వెడుతోంది, నేను రథం ఎక్కబోతున్నప్పుడు నా గుర్రములు నా వంక చూసి కన్నుల నీరు కారుస్తున్నాయి, ఆవులు నాకు ఎడమ పక్క నుంచి వెడుతున్నాయి, గాడిదలు మొదలైన జంతువులు కుడి పక్క నుంచి వెడుతున్నాయి, సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆడనక్కలు సూర్యుడి వంక చూస్తూ పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి, భూమి నిష్కారణంగా కంపిస్తోంది, మేఘములు లేని పిడుగులు పడుతున్నాయి, అప్పుడప్పుడు రాజ్యంలో నెత్తురు వర్షం పడుతోంది, దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలు కదులుతున్నాయి, దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలకి చెమరుస్తోంది, చెమట పడుతోంది, అగ్నిహోత్రములో నెయ్యి పోసినా సరే పైకి లేవట్లేదు, రాత్రుళ్ళు గుడ్లగోబలు ఒకదాంతో ఒకటి పోటీ పడి అరుస్తున్నాయా అన్నట్టు ఏడుచుకుని మాట్లాడుకుంటున్నాయి. ఈ దుర్నిమిత్తములన్నీ చూస్తే అవతార పురుషుడై ధర్మమును 4 పాదముల నడిపించి ఈ లోకమునంతటినీ తన భుజాల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టి అవతారములు చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్టే, నాకు అనుమానంగా ఉంది అని బాధపడ్డాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు, తల దించుకుని ధనస్సు పట్టుకుని వస్తున్నాడు. వస్తుంటే ఆ ముఖం చూసి, అంటే నేను అన్ని శ్లోకాలు ఇప్పటికే శ్లోకాలు పద్యాలు తగ్గిస్తున్నాను, కొన్ని కథ నడవదని అంతా చెప్పడం కుదరదు కదండి, ప్రధానమైన విషయాలు కొన్ని ప్రస్తావన చేస్తాను. ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి? కుశలం అడిగాడు ముందు. ఏమయ్యా, ద్వారకలో అందరూ కుశలమా? వసుదేవుడు కుశలమా? ఆయన భార్యలు కుశలమా? ఉగ్రసేనుడు కుశలమా? అన్నీ అడిగిన తర్వాత అన్నాడు, నీ ముఖం ఎందుకు అలా వాడిపోయింది? ఒకవేళ ఎవరైనా రోగులు కానీ, స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, దీనులు కానీ నీకు శరణాగతి చేస్తే వాళ్ళని రక్షించలేకపోయావా? వృద్ధులైన వారు, పసిపిల్లలు తినకుండా నువ్వు ఎక్కడైనా ముందు భోజనం చేసి వచ్చావా అని అడిగాడు. ఎంత గొప్ప మాట చూడండి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే, పెద్దవాళ్ళు వాళ్ళు ఉండగానే మాకు ఆఫీస్ టైం అయిపోతుందనో ఇంకోటనో ముందు బాగుండదండి పెద్దవాళ్ళు వాళ్ళకి పెట్టేయండి అని వాళ్ళకి భోజనం పెడతాం, వాళ్ళు కూడా అలాగే తినేసి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు పాపం ఎక్కడో కూర్చుని గడగడ వణికిపోతూ అలా కూర్చుని ఉంటారు. నోరు విప్పి అడగలేక, అవరే ఉండలేకపోతున్నాను రా, దడదళ్ళ ఆడిపోతోంది, లేచి పంక్తి దగ్గరికి వచ్చేటప్పటికే కుర్చీలు ఆక్రమించేస్తున్నారు, నాకు ఎక్కడో అక్కడ కూర్చోపెట్టి ఇంత అన్నం పెట్టేద్దు అంటాడు. తినేసిన వాడికి ఎంత పాపం సంక్రమిస్తోందో చూడండి. అన్నానికి పిలిచిన వాడు, ఆతిథ్యం ఇచ్చేవాడు జాగ్రత్త పడాలి. ఈ మాట అడిగాడు ధర్మరాజు. ఏరా, ఎక్కడైనా వృద్ధులు కానీ పసిపిల్లలు కానీ తిననికుండానే నువ్వు ముందు భోజనం చేసి వచ్చావా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. అడిగితే అర్జునుడు అన్నాడు, అన్నయ్య, మన నిచ్చెలి, మన చెలికాడు, మన దైవము, మన బంధువు, మన సమస్తమైనటువంటి కృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా అన్నయ్య, ముళ్ళు కాలులో గుచ్చుకుంటే అడవిలో వెడుతున్నవాడు ముళ్ళు తీయడానికి వేరొక ముళ్ళు చేత్తో పట్టుకుని ఈ ముళ్ళు తీసే వరకు చర్మాన్ని ఉత్తరించి శరీరములో ఉన్న ముళ్ళు తీసేసిన తర్వాత శరీరములో గుచ్చుకున్న ముళ్ళు, చేతిలో ఉన్న ముళ్ళు 2 ముళ్ళని విసిరేసినట్టు శరీరముతో ఈ లోకములోకి వచ్చి దేన్ని పొందాలో దాన్ని పొందకుండా వ్యర్థముగా రాత్రి నిద్రయందు, పగటిపూట అనవసరమైన ప్రసంగముల యందు జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తుల్ని ఉద్ధరించడానికి తాను శరీరముతో వచ్చి ముళ్ళును ముళ్ళుతో తీసినట్టు తాను శరీరధారి అయి వచ్చి లోకమునకు గీత చెప్పి నడువడి నేర్పి మనను ఉద్ధరించి కాపాడి 2 ముళ్ళు పారేసినట్టు లోకోత్తరణమైపోయిందని శరీరాన్ని కృష్ణుడు వదిలేశాడన్నయ్య అన్నాడు. వదిలేస్తే ఆశ్చర్యం ఏమిటో తెలుసా అన్నయ్య, గోపాల బాలురు కృష్ణుడు శరీరం విడిచిపెట్టగానే, కృష్ణ నిర్యాణం కాగానే ఒకరినొకరు కొట్టుకుని అందరూ మరణించారు. కృష్ణుడి భార్యల్ని రక్షిద్దామని నేను గోపాలులతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపాల బాలురంటే వారికి పశువుల్ని తోలడం తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వారు కేవలం కడవలో నీళ్లు పట్టుకెళ్లేటటువంటి ఒక అబలని ఓడించినంత తేలిగా గాంధీవం ఉన్న నన్ను ఓడించేశారన్నయ్య.
ఓడించి కృష్ణ పత్నుల్ని నా దగ్గర నుంచి అపహరించి పట్టుకుపోయారు. అన్నయ్య, నాకు ఒకటి అర్థం కాలేదు. ఈ గాంధీవమే కదా నేను అప్పుడు పట్టుకున్నది, ఈ రథమే కదా నేను ఎక్కింది, ఈ చేతులే కదా బాణాలు వేసింది. ఆనాడు 18 అక్షౌహిణీల సైన్యాన్ని చీల్చి చెండాడనే ఆ కృష్ణుడు ఎదరలేడి వాళ్ళ సారథ్యంలో. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఏనాడు నీ జీవన రథంలోంచి కృష్ణుడిని దింపేశావో అప్పటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే. ఇవాళ లేడన్నయ్యా కృష్ణుడు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణాన్ని గురిపెట్టి కదులుతున్న చేపని కొట్టానా? ఖాండవనాన్ని దహించడానికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించానా? 18 అక్షౌహిణీల సైన్యాన్ని చీల్చి చెండాడానా? భీష్మ ద్రోణ కర్ణాది వీరుల్ని నిగ్రహించానా? ఇన్ని చెయ్యగలిగినటువంటి ఈ చేతులు ఇవాళ గోపాల బాలులతో యుద్ధం చెయ్యలేకపోయాయా? నాకు అర్థమైపోయిందన్నయ్య. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి. ఇవాళ మనం ఉన్నది జీవచ్ఛవాలం ఉన్నామంతే అన్నయ్య అన్నాడు. ఈ మాటలు విన్నాడు ధర్మరాజు. విని అన్నాడు, ఇంకా మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తర్వాత యుగానికి అవకాశం ఇచ్చేసాడు. అందుకని వెళ్ళిపోయాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఇక మనం ఇక్కడ ఉండవలసిన అవసరం లేదురా అని పరీక్షిత్తుని పిలిచాడు. పిలిచి పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసేసి ఎంత గొప్పగా వర్ణించారో తెలుసా అండి భాగవతంలో. తను కట్టుకున్నటువంటి సార్వభౌమ లాంఛనములైనటువంటి తెల్లటి పట్టు వస్త్రములను విడిచిపెట్టేశాడు. తనకున్న ఆభరణములన్నింటినీ తీసి పక్కన పెట్టేశాడు. ఆ కేశపాశమునకున్నటువంటి ముడి విప్పేశాడు. విప్పేసి జుత్తు చల్లా చెదరుగా పడిపోయింది. ఆ పెట్టుకున్నటువంటి బొట్టు కాని తిలకము కాని ఏమీ లేవు. ఒక పిచ్చివాడో, ఒక ఉన్మాదో, ఒక రోగగ్రస్తుడో, ఒక పిశాచము ఆవహించిన వాడో, ఒక భూతమో తిరిగినట్టుగా అయిపోయాడు. అయిపోయి ఒక మానసిక హోమము చేశాడు అన్నారు. అది పైకి చేయలేదు, మానసికం. ఎంత గొప్పగా చేశాడో తెలుసా అండి. ఇంద్రియములన్నింటినీ తీసుకెళ్లి మనస్సులో పెట్టాడు. మనస్సుని తీసుకెళ్లి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువుని తీసుకెళ్లి అపానమనబడేటటువంటి మృత్యువాయువునందు పెట్టాడు. ఆ అపానములు తీసుకెళ్లి మృత్యుస్థానమైన శరీరమునందు పెట్టాడు. అంటే ఇప్పుడు ఈ శరీరము పడిపోవడానికి కావలసినటువంటి స్థితిని తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి దీన్ని ఒక రకమైన సన్యాసమే అంటారు శాస్త్రంలో. ఇహ తాను మాట్లాడడు, ఇంకా తను ప్రతిస్పందించాడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా, పిశాచగ్రస్తుడిలా జుత్తు విరబోసుకుని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ధర్మరాజుని చూసినటువంటి భీముడు అలాగే భీముడు వెళ్ళిపోయాడు. భీముడు వెనక అర్జునుడు వెళ్ళిపోయాడు. ఆ వెనక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఒక కుండ పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశము అనంత ఆకాశములో ఎలా కలిసిపోతుందో అలా ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయినటువంటి వారు మృత్యుస్థానమైన శరీరములోకి హోమము చేసేశారు. కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యాన్ని పొందేశారు. ఇది తెలుసుకున్నటువంటి ద్రౌపదీదేవి తన భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తానుండకూడదని తాను కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరాన్ని విడిచిపెట్టేసింది. పరీక్షిత్ మహారాజు సార్వభౌముడయ్యాడు. అయి మహారాజై దేశాన్నంతటినీ కూడా ఎంతో సంతోషంగా, ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. పాండవులు పరిపాలించిన నాడు, ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత శోభతో, ఎంత కళ్యాణప్రదంగా ఉందో అంత ఆనందంగా దేశం అంతా ఉంది. ఎక్కడ చూసినా 3 పువ్వులు 6 కాయలు, నెలకి 3 వానలు, ఎక్కడ ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామ గారు ఉత్తరుడు, ఆ ఉత్తరుడి యొక్క కుమార్తె అయినటువంటి ఇరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారుల్ని కన్నాడు. అందులోనే జనమేజయుడు కూడా సర్పయాగం చేసినవాడు. జనమేజయుడు వంటి గొప్ప కొడుకుల్ని కన్నాడు. తాను జయించనటువంటి రాజ్యం లేదు. కురు, బాహ్లిగా మొదలైనటువంటి దేశాలు, కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్వక మొదలైన రాష్ట్రములన్నింటినీ జయించాడు. జయించి ఏకఛత్రాధిపత్యంగా విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని తన యొక్క ఆ పతాకపు ఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. పరీక్షిత్ మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాట. ఏమిటో తెలుసా అండి? పరీక్షిత్ యాగాలు చేశాడు.
పరీక్షిత్ యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఎందుకో తెలుసా అండి, ఎంత గొప్ప యాగాలు చేశాడంటే పరీక్షిత్, ఆయన దేవతల్ని పిలుస్తుంటే స్వాహ అని దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చుని పుచ్చుకునేవారు. యాగం చెయ్యని వాళ్ళు కూడా యాగశాలలోకి వచ్చి కూర్చుని ఆ దేవతలందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకు వెళ్ళడం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయయాత్రకి వెడుతుంటే శిబిరము వేసుకుని ఉంటే ఆ ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి చెప్తుండేవారట, మీ మహానుభావ, మీ పెద్ద తండ్రి గారైనటువంటి ధర్మరాజు గారు, తాతగారు, పెద్ద తండ్రి గారు కాదు, అభిమన్యుడు కదా తండ్రి, తాతగారు ధర్మరాజు, మీ పెద్ద తాతగారైనటువంటి ఆ ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకి వచ్చి కూర్చున్న తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఏం చేసేవారో తెలుసా? శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతుండేవాడు. కృష్ణుడు అంత రక్షించాడయా మీ తాతల్ని. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో డొక్కలో ఇలా తన్నాడు. తంతే వెనక్కి తిరిగి చూసి, ఫల్గుణ ఏ రథం ఎటు తిప్పాలి అని అడిగేవాడు. అర్జునుణ్ణి పిలిచి బావా అని హాస్యం ఆడేవాడు. కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు. నే నిరూపముగా తలంతు మదిలో నిరూపమోకాలో. ఎంత ఆదరించాడండి నిజంగా పాండవుల్ని. మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా పరిగెడుతున్నాడు పాలచం పట్టుకుని. బావా ఎక్కడికి పరిగెడుతున్నావు అన్నాడు. శివాలయానికి బావా, ఇవాళ శివరాత్రి అభిషేకం చేయాలన్నాడు. శివుడు శివాలయంలోనే ఉన్నాడు అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచ పైకి తీశాడు. మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం. కృష్ణ భగవానుడి మోచిప్పకి శివలింగాన్ని చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. నీ రూపు మోకాలో అంటాడు ధుర్జటి. అంతటి మహాత్ముడు కంటిని రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడయా. పరీక్షిత్, నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఒక్కొక్కసారి కృష్ణుడు కన్నుల నీరు పెట్టుకుని, బావా మీలాంటి వాళ్ళు, మీలాంటి భక్తులు, మీలాంటి బంధువులు నాకు ఎక్కడ దొరుకుతారో అని గభాలన వంగి మీ వాళ్ళ కాళ్ళు పట్టుకునేవాడయా. అంత ప్రేమ చూపించాడు. కృష్ణ పరమాత్మతోడి జీవితముగా గడిపేశారు మీ తాతలు. అంత గొప్పవాళ్ళు. ఎంత అదృష్టవంతుడివని చెప్తేట పరీక్షిత్ కృష్ణ కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపినటువంటి మర్యాదా పురస్సరమైనటువంటి విశేషాలు విని కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు తెప్పించి చీనాంబరాలు తెచ్చి పాండవులతో కృష్ణుడు గడిపినటువంటి రోజులు చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలు ఇచ్చేవాట. అందుకని ఆయన ఎక్కడికైనా పెడితే చాలు, ఏమండి మీ తాతగారికి కృష్ణుడికి ఉన్న అనుబంధం ఒకటి చెప్పనా అని ఏదో సంఘటన చెప్పేవారు. పొంగిపోయి, శభాష్ భలే చెప్పారా, మా తాతలు అలా తిరిగారా కృష్ణుడితో అని తీసుకొచ్చి బట్టలు పెట్టేవట్టే. ఆ కృష్ణుడి యొక్క పాదముల యందు నిరంతరము రమించిపోతుండేవాడు. అంతటి మహాత్ముడైనటువంటి పరీక్షిత్ పరిపాలిస్తుండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది. నేను ఇవాళ ఇక్కడ ఎందుకు ముగిస్తున్నానంటే, ఉపన్యాసాన్ని ఎప్పుడూ కూడా ఒక మంగళముతో ప్రారంభించి మంగళంతో పూర్తి చేయడం మంచిది. ఇంకా నేను ఇది దాటాను అనుకోండి, వెంటనే అద్భుతమైన విషయాలు వచ్చేస్తాయి. అవి ఆపడం కష్టం. అసలు కలియుగం ఏమిటో, కలియుగంలో ఎందుకు మనసు లాగుతుందో, కలిపురుషుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందో, పరీక్షిత్ స్థానాలు ఎక్కడిచ్చాడో ఆ రహస్యాలు బయటకు వస్తాయి. అందుకని ఇవాళ ఈ మంగళం పరీక్షిత్ పరమ సంతోషంగా పాలిస్తున్నాడు. అంత నామం వింటేనే పొంగిపోయినటువంటి కృష్ణ కథలో మనం కృష్ణుడి గురించి స్తోత్రం చేయకుండా వెళ్ళిపోతే మనం దోషభూయిష్ఠులం అయిపోండి. అందుకని అందరం చక్కగా స్వామి నామం చెప్పి బయలుదేరదాం. మీరందరూ ఎంత విశాలమైన హృదయం ఉన్నవాళ్ళు. ధూర్తుడు వీడు చెప్తే మేము వినడం ఏమిటని ఉండదు. పోన్లేరా చెప్పాడు విందామని వింటారు. మీ వంటి సంస్కారులకు నేను శిరస్సు వంచి నమస్కరించాలి. ఇక్కడే ఉన్నాడండి ప్రతిష్ఠ జరిగినటువంటి గురువాయూరప్ప కృష్ణ భగవానుడు. విని పొంగిపోవాలి, నా బిడ్డలు ఎంత స్తోత్రం చేస్తున్నారో అని. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం
చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళీ సంయుక్తం పీతాంబర శిశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. మీకొక్క రహస్యం చెప్పాలి. ఇవాళ చెప్పినటువంటి ప్రసంగంలో ధృతరాష్ట్రుడు ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని, విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడిన మాటల్ని, పాండురాజు ధర్మరాజు మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులైన ఘట్టాన్ని ఎవరు విన్నారో జీవితంలో అటువంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదారవిందముల యందు భక్తిని కృప చేస్తాడు అని పోతన గారు అభయం ఇచ్చారు. అంత మహోత్కృష్టమైనటువంటి ఘట్టం ఆ ఘట్టం. చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం రేపు ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇంకా రేపటి నుంచి ధర్మదేవత సాక్షాత్కరించి మాట్లాడుతుంది. కలిపురుష ప్రవేశం. నిజంగా మాటలు ఎలా ఉంటాయో మన జీవితాన్ని సెల్యులాయిడ్ మీద చూపిస్తారు పోతన గారి రేపు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రోజు ప్రసంగాన్ని పూర్తి చేసేటటువంటి సమయానికి పరీక్షిన్ మహారాజు గారు అత్యంత ధర్మబద్ధంగా ఇత పూర్వం పాండవులు ఎలా పరిపాలన చేశారో వారి పరిపాలనని తలంపుకలకు తీసుకొస్తూ కృష్ణ పరమాత్మ యొక్క పాదారవిందముల యందు ఎడతెగనటువంటి భక్తితో రాజ్యాన్ని సస్యశ్యామలంగా ఉండేటట్టుగా పరిపాలన చేస్తున్నాడు. అలా పరీక్షిత్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మీకు నిన్నటి రోజున నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. ఎందుచేత కృష్ణ నిర్యాణము ప్రారంభమైపోయింది ప్రథమ స్కంధంలో అంటే, శుకుడు భాగవతం చెప్పడానికి వచ్చి కూర్చోవాలి. అది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. ఎందుకంటే శుకుడు వచ్చి కూర్చోడు. ఎందుకు కూర్చోడు అంటే అసలు శుకుడికి అలా కూర్చోవలసిన అవసరం లేదు. నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు మీకు నేను మొదటి రోజున అనుకుంటా విజ్ఞాపన చేశాను. ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఆయన ఏ ప్రాంతమునందు నిలబడడు. అటువంటి వాడు వచ్చి కూర్చోవాలి. అలా కూర్చోవాలంటే అదొక గొప్ప సందర్భం. ఆ సందర్భం ప్రారంభమైతే అసలు భాగవతం ప్రారంభం కావాలి. ఇంకక్కడి నుంచి మళ్ళీ అవతారములను వరుసగా తీసుకురావాలి. అది తీసుకురావాలంటే కృష్ణ నిర్యాణాది ఘట్టములు పూర్తవ్వాలి. అందుకని చెప్పి కృష్ణ నిర్యాణం ముందు వస్తుంది ప్రథమ స్కందంలో అని మీకు నేను మనవి చేశాను. కృష్ణ నిర్యాణం జరిగింది అంటే దాని అర్థం ఏమిటంటే కలియుగం ప్రారంభమైంది. కలిపురుషుడు ప్రవేశించాడు. కలిపురుషుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఒక రకంగా ఆలోచిస్తే కలిపురుష ప్రవేశము చేత వచ్చేటటువంటి ప్రయోజనం ఒకటి ఉంది. ఆ మాట నేనంటే కొంచెం ఆశ్చర్యకరంగా, అదేమిటండి మీరు అలా మాట్లాడారు అని మీకు అనిపించవచ్చు. కానీ ఒక యథార్థం నేను మీకు మనవి చేస్తున్నాను. కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి గొప్పతనం ఏమిటంటే నామాన్ని పట్టుకుంటే చాలు, చాలా తేలికే. జాగ్రత్తగా నామాన్ని పట్టుకుని ఉండగలిగితే, ఈశ్వర కథని పట్టుకుని ఉండగలిగితే తరిస్తాడు.
రెండవది, కలియుగంలో పుణ్యకార్యము చేశాడా లేదా చూడరు. పుణ్యకార్యమును తలపెట్టగలిగితే చాలు. కనీసం మనస్సులో 10 మాటలు, ఏమంటే నేను కాశీ వెళ్ళాలనుకుంటున్నాను, నేను తిరుమల వెళ్ళాలనుకుంటున్నాను, ఆ శ్రీశైలం వెళ్ళాలని ఉంటుంది, ఆ శ్రీశైలంలో సుప్రభాతం ఎలా జరుగుతుందండి, ఒక ఆవును తీసుకొస్తారట కదా, గోపూజ జరుగుతుందట కదా, అక్కడే కుండంలోకి నీరు వస్తుందట కదా, ఇవన్నీ ఎలా జరుగుతాయండి, జంబుకేశ్వరంలో అమ్మవారికి మధ్యాహ్నం నైవేద్యానికి అర్చకులు చీర కట్టుకుంటారట కదా, అంతటి శక్తి స్వరూపిణిట కదా అమ్మవారు, అర్చకులు కూడా అమ్మవారి ముందు పురుష రూపంలో నిలబడరట, నిజమేనా, అక్కడికి వెళ్ళాలని ఉందండి అని అన్నాడు అనుకోండి, ఆర్తితో ఆ మాట అంటే వెళ్ళిన ఫలితం వేసేస్తారు. అది విచిత్రం. అంటే ఏదో కోటేశ్వరరావు అలా అన్నారు కదా అని ఉట్టిన జంబుకేశ్వరం వెళ్దాం అనుకుంటున్నానండి, తిరుపతి వెళ్దాం అనుకుంటున్నానండి అంటే కాదు. నిజంగా ఇక్కడి నుంచి ఆర్తితో రావాలి, ఆ మాట వస్తే వేస్తారు. పాపకార్యం పూర్తయితే ఫలితం వేస్తారు. పాపకార్యం పూర్తి చెయ్యాలి, పుణ్యకార్యాన్ని పూనికతో తలుచుకోవాలి. ఇది కొంత అడ్వాంటేజా కాదా చెప్పండి నాకు. అయితే మీరు అలా నిలబడగలిగితే అది మీకు కొంత ప్రయోజనాన్ని చేకూర్చగలదు. కానీ అదే సమయంలో కలి అనబడేటటువంటిది ఒక విషపు పురుగు, చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఎందుచేతనంటే ఎప్పుడు దేహ సంబంధమైనటువంటి సుఖాల వైపుకే లాగేస్తాడు తప్ప అసలు ఈశ్వరుడి వైపుకి తల తిప్పనివ్వడు, ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు. అటువంటి యుగం ప్రారంభమవుతోంది. అందుకని ఈశ్వరుడు ఆ సమయంలో నిలబడి ఉంటే కృష్ణ పరమాత్మ ఈ కలిపురుష ప్రవేశం జరగదు. అందుకని ఈశ్వరుడు కూడా ఆ యుగం జరగడానికి కావలసిన అవకాశం ఆయన ఇచ్చేశాడు. అందుకని అవతారం సాధించేశాడు. పరీక్షిన్ మహారాజు గారు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. దిగ్విజయ యాత్ర చేస్తుండగా ఒక చోట ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూశాడు. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కేవలం మీరు ఒక పురాణ కథగా దాన్ని విన్నారనుకోండి, దానివల్ల ఎంత ప్రయోజనం వస్తుంది అంటే నేను చెప్పలేను. కానీ భాగవతంగా మీకు అర్థం కావాలంటే ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగే ముందు దాని వెనకాతల ఒక కీలకమైన సందర్భం ఉంటుంది. మీరు ఒక బంగారం ముద్ద పట్టుకెళ్ళి అయ్యా నాకు ఒక ఉంగరం చెయ్యండి అని చెప్తే మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇచ్చిన బంగారం ముద్ద మీరు కోరుకున్న బంగారు ఉంగరంగా బయటికి వచ్చే ముందు అగ్ని జ్వాలల యందు ఆ బంగారము తప్తమవుతుంది, సుత్తి దెబ్బలు తింటుంది. ఇన్ని పడితే అప్పుడు మీరు కోరుకున్న బంగారం ఉంగరం చిన్న పెట్టిలో పెట్టి మీ చేతికి ఇస్తారు. ఉంగరముగా మారే ముందు, ఉంగరముగా వచ్చే ముందు వెనక ఒక గొప్ప విషమమైనటువంటి ఒక స్థితి నడుస్తుంది. ఇప్పుడు శుకుడొచ్చి కూర్చోవలసినటువంటి సందర్భం వస్తోంది. రావాలంటే దాని వెనకాత ఏదో ఒక మహత్తరమైన సంఘటన జరుగుతోంది. మీరు ఆ కోణంలో దాన్ని పరిశీలన చెయ్యలేదు అనుకోండి, భాగవతాన్ని వ్యాసుడు అలా ప్రారంభం చేసినటువంటి రహస్యం మీకు అందదు. అది అందిందనుకోండి, అందుకే భాగవతం విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుందంతే. అభయం ఇచ్చేశారు. భాగవతం విన్నాడు, కొన్ని కోట్ల జన్మల తర్వాత వాడు వింటున్నాడు భాగవతం అని చెప్పేశారు. ఇప్పుడు మీరు ఆ కోణంలో మనస్సుని సంసిద్ధం చేసుకుని వినండి. పరీక్షిన్ మహారాజు చూస్తున్నాడు. పరీక్షిన్ మహారాజు చూడడం కాదు, మీరు చూడాలి. ఇప్పుడు అలా ఎలా చూస్తారన్నది చివరికి సమన్వయం చేస్తాను. పరీక్షిన్ మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ ఒక ప్రదేశమునకు వచ్చారు. వచ్చేసరికి అక్కడ ఒక ఆవు నిలబడి ఉంది, ఒక ఎద్దు నిలబడి ఉంది. ఈ ఆవు పిల్లలు పక్కన లేక, పిల్లలు కనపడక, పిల్లల యొక్క క్షేమవార్త తెలియక ఏడుస్తున్నటువంటి తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఈ ఉపమానం నేను మీకు చెప్పాను అనుకోండి, వాచికంగా చెప్పినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది. ఏముందండి అది పెద్ద అని మీరు దాన్ని చాలా తేలిగ్గా తీసేస్తారు. తండ్రికి ఈ ఉపమానం వెయ్యరు, తల్లికి వేస్తారు. ఎందుకనంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా దాన్ని పట్టుకోగలుగుతారు. నేను ఒకప్పుడు సామర్లకోటలో ఉద్యోగం చేస్తుండేవాడిని. అప్పుడు నేను సామర్లకోటలో ఒకరోజు సాయంకాలం బస్ స్టాండ్లో నిలబడి ఉన్నాను, కాకినాడ వచ్చే బస్సు ఎక్కడానికి. నిలబడి ఉండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పల్లెటూరి వాళ్ళు, పాపం తెలియని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏదో ఇటువైపు పక్కన ఆ పెద్దాపురం దాటిన తర్వాత జగ్గంపేట వెళ్ళవలసినటువంటి బస్సు ఒకటి ఎక్కాలి. ఈ చిన్న పిల్లల్ని పట్టుకుని, 2 మగపిల్లల్ని ఈ పల్లెటూరి ఆడవాళ్ళందరూ ఎక్కడంలో ఒక తల్లి కూడా ఒక బస్సు ఎక్కేసింది. ఎక్కేసిన తర్వాత ఆ బస్సు కండక్టర్ గారు అన్నారు, అయ్యో ఇది జగ్గంపేట వెళ్ళదమ్మా ఈ బస్సు, ఇటేదో వడ్లమూరు అటువైపుకు వెళ్ళిపోతుంది, పెద్దాపురం దాటిన తర్వాత ఇది జగ్గంపేట వెళ్ళదన్నాడు. మళ్ళీ అందరూ బిలబిల దిగిపోయారు. బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయిన ఒక్క 5 నిమిషాలకి
ఈ తల్లితో పక్కనున్నావిడంది, మీ రెండో పిల్లాడేడే అంది. అనగానే అంతేనండి, అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది పరిస్థితి. నీ రెండో పిల్లాడేడి అంది, అంతే మారిపోయింది పరిస్థితి. ఆవిడ ఒక్కసారి చూపులు మారిపోయి ఉద్విగ్నం అయిపోయింది. అయిపోయి అటు ఇటు చూసింది, కొడుకు కనపడలేదు. ఒక 2 నిమిషాలు మాత్రం అడిగింది, కొడుకేడి, మా అబ్బాయిడి, మా అబ్బాయిడు, మా అబ్బాయిడు అంది. కనపడలేదు, అంతే. బస్సు వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిపోయింది. ఈవిడ పరిగెడితే దొరుకుతాడండి? మీరు చెప్తే నమ్ముతారా? ఆవిడికి ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా ఆవిడ చూసుకోలేదు. గుండెలు బాధేసుకుంటూ ఆ పిల్లాడి కోసం ఏడుస్తూ బస్ స్టాండ్లోంచి బయటికి పరిగెత్తి పారిపోతుంది. పారిపోతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్టుకుంటే ఆగదే. నువ్వు ఎక్కడికి పరిగెడతావే, బస్సు వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిపోయిందంటే పాపం ఎవరో ఒక మహోపకారులు ఉంటారు, వాళ్ళు చూసి అయ్యో బెంగ పెట్టుకోకండి అమ్మా, మేము తీసుకొస్తాం పిల్లాడిని, ఆ పిల్లాడిని గుర్తుపట్టగలిగిన వాళ్ళని మా బండి మీద ఎక్కమనండి అని చెప్పి 5 నిమిషాల్లో రివ్వును వెళ్ళిపోయి ఆ బస్సు ఆగిన చోటుకి వెళ్ళిపోయి ఆ పిల్లాడిని మళ్ళీ వెతికి పట్టుకుని ఎక్కించుకుని మళ్ళీ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చే కానీ తల్లి సహజ స్థితికి వచ్చేసింది. వచ్చేస్తే ఏమే తీసుకొస్తారు కదా, అదేంటి ఆ గుండెలు బాధేసుకోవడం ఏమిటి, ఆ నేల మీద పడిపోవడం ఏమిటి, ఆ ఈ తలంతా దెబ్బలు, ఇదంతా నెత్తురు, ఆ కొట్టేసుకుంది, ఆ గుండెలంతా నిప్పి. అప్పుడు తెలుస్తోంది ఆవిడికి బాధ. ఆ కొడుకు కనపడే వరకు అసలు ఆవిడికి అలా దెబ్బలు తగిలాయని, నెత్తురు కారిపోతోందని, భూమికేసి కొట్టేసుకుంటున్నానని తెలియదు. తల్లి ప్రేమ అంటే అలా ఉంటుందండి. అమ్మ అన్న మాట అంత గొప్పది. అందుకే ఇవాళ పేపర్లో చూశాను, నేను చదవడం ఇవాళ టైమే కుదరలేదు. వేటూరి సుందరరామూర్తి గారు ఏడిచాడు మహానుభావుడు, తెలుగు భాషలో అమ్మని దూరం చెయ్యకండి అన్నాడు. అమ్మ అన్న మాటకి అంత గౌరవం ఉంది, అమ్మ అన్న మాట వెనక అంత ప్రేమ ఉంది. మాతృత్వంలో ఉన్నటువంటి ప్రేమ అంతటినీ తీసుకొచ్చి మీరు ఒక ముద్దగా పెడితే, ఆ ముద్దని మీరు చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి. భూమి అమ్మ. అందుకే భూమి గురించి ఎక్కడైనా చెప్పవలసి వస్తే పొంగిపోతారు ఋషులు. వాల్మీకి మహర్షి అయితే క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు. అమ్మకుండే గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? ఓర్పు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ పిల్ల చివల్ రస్ అంటారు పెళ్లి చూపులకు ముందు. అమ్మో బలానా వాళ్ళ అమ్మాయిని చేసుకుంటారండి, అమ్మో ఆ అమ్మాయి ముక్కోపండి బాబు, అన్నింటికీ కోపడుతుందంటారు. ఎక్కడికి పోతుందో తెలియదు ఆ కోపం అంతాను. ఒక్క 2 పిల్లలు పుట్టేటప్పటికీ ఎంత అల్లరి చేయనివ్వండి, ఎంత ఓర్పు. ఓ 4 ఏళ్ళు పోయిన తర్వాత ఆ పిల్ల ఇంటికి వెడితే ఏమిటి ఆ అమ్మాయికే ఇంత ఓర్పు వచ్చేసింది, అంత ముక్కోపం ఉండేదనిపిస్తుంది. అమ్మకి ఓర్చగలిగినటువంటి గుణం ఉంటుంది. ఇవాళ భూమి దాన్ని కోల్పోయినది కలియుగ ప్రారంభంలో. అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్టు ఏడుస్తోంది ఆవిడ. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమైంది. దీన్ని మీరు గుర్తుపట్టాలి. గుర్తుపడితే భాగవతం ఏమిటో మీకు అందుతుంది. ఏడుస్తుంటే పక్కన వచ్చి ఒక ఎద్దు నిలబడి ఉన్నది. ఇప్పుడు ఆ ఎద్దు ఒక కాలుతోనే ఉంది, 4 కాళ్ళు లేవు ఎద్దుకి, ఒక్కటే కాలు. అసలు మీరు ఒక విషయం ఆలోచించండి, ఒక కాలు మీద ఎద్దు నిలబడగలదా? ముందు 2 కాళ్ళు ఉండి వెనక 2 కాళ్ళు లేకపోతేనే ఆ ఎద్దుకి నడక లేదు. అటువంటిది 3 కాళ్ళు లేకుండా మీరు ఎద్దుకి ఎటువైపు కాలు ఒక్కటి ఉంచినా సరే అసలు ఆ ఎద్దు నిలబడి ఉండడాన్ని మీరు చూడగలరా? మీరు చూడలేరు. ఒక కాలుతో ఉన్న ఎద్దు భూమి మీదే డేకుతూ ఉంటుందంతే, నిలబడినట్టు కనపడుతుందంతే. ఇలా నిలబడినట్టు ఉన్నటువంటి ఎద్దు తన 3 కాళ్ళు పోయాయని ఏడవట్లేదు, ఆవు ఏడవడానికి ఆశ్చర్యపోయింది. ఇది మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోందని గోమాత వంక తిరిగింది. ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా అని అడిగింది. మంగళప్రదురాలా అంటే శుభం ఇవ్వడం మాత్రమే తెలుసున్నదానా? యథార్థం అండి. మీరు ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గుణపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతాం. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది. మనం అన్నం తినడానికి నాగలి పట్టి అమ్మ గుండెల మీద ఘాట్లు పెడతాం. అమ్మ పంటలు పండి మనకి కడుపు నిండేటట్టుగా అన్నం పెడుతోంది. మీరు ఎంత బాధ పెట్టినా కన్నులంబట నీరు పెట్టుకోవడం ఆవిడికి తెలియదు, మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడికి తెలుసు. మీరు ఒక్కటి యథార్థంగా ఆలోచించండి. నేను ఇలా అన్నానని మీరు మరోలా అనుకోవద్దు. సూర్యుడికి నమస్కారం చేసేవాడు ఉంటాడు, శివాలయానికి వెళ్ళేవాడు ఉంటాడు, విష్ణు ఆలయానికి వెళ్ళేవాడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవాడు ఉంటాడు, కాశీ వెళ్ళొచ్చి గంగ పూజ చేసేవాడు ఉంటాడు. భూమికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి భూమికి పూజ చేసిన వాడిని ఒకండి నాకు చూపించండి. కానీ మనకి సంప్రదాయంలో ఒకటి ఉంది,
మీరు ఏదైనా కట్టుకోవాలంటే భూమి పూజ చేస్తారు. భూమి పూజ చేయడమే శంకుస్థాపన. ఎందుకనంటే అమ్మ నీ గుండెల మీద ఘాట్లు ఎడతానమ్మా, నువ్వేం అనుకోకు, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. ఇది మనకి ఎప్పుడున్న అలవాటో తెలుసా అండి? అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చిస్తుంది. వాడు అమ్మ స్తన్యాన్ని పళ్ళు రాగానే కొరుకుతాడు. ఆవిడికి ఎంత బాధ కలుగుతుంది. ఆవిడ చటుక్కని బొగ్గ మీద కొట్టి అంతకన్నా గట్టిగా కొడితే వాడికి నొప్పెడుతుందేమోనని ఒక్క నవ్వు నవ్వేస్తుంది. అమ్మ దగ్గర ఔదార్యం లేకపోతే అసలు బిడ్డడు ఎలా బతుకుతాడండి? భూమిని ప్రతిరోజు మన పట్ల అంత కారుణ్యంతో ఉన్న మూర్తిగా మనస్ఫూర్తిగా ఆవిడికి నమస్కరించేవాడు ఎక్కడున్నాడు? తొట్ట తుదన ఇంతమందితో మనం తిరిగి ఇంత డబ్బు సంపాదించి నావారనుకున్నటువంటి ఒక అజ్ఞానంతో వీళ్ళందరికీ పట్టుకొచ్చి అక్కడ పెడితే శరీరం పడిపోయిన తర్వాత 2 రోజులు ఉంచుకోరు. అంతవరకు ఎందుకండి? సొంత కారున్నవాడు ఎంతమంది ముందుకొచ్చి పార్థివ శరీరాన్ని మా కారులో పడుకోబెట్టండి తీసుకెడతామని గబుక్కును ముందుకు రారు కదా. అప్పుడు ఏమంటారు? బతికున్నప్పుడంటే ఎక్కించుకుంటారు. నేను అది తప్పు కూడా నేనేం పట్టట్లేదు అందులో. ఒక అమంగళం అంతే. శివము వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమంటారు? ఆ ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి, ట్యాక్సీ మాట్లాడండి అంటారు. శవాల్ ట్యాక్సీలని వేరే ఉంటాయి అవి. అది తీసుకొస్తే వాళ్ళు 2 రేట్లు చెప్తారు. వెనక సీట్లో పడుకోబెడితే 5,000 అవుతుందండి, డిక్కీలో పడుకోబెడితే 1,000 రూపాయలు అవుతుందండి అంటాడు. అప్పుడు మాట్లాడేవాడు ఏమంటాడంటే, ఎవరే ఎందుకురా పాడి చేసిస్తావు అనవసరంగా, ఇంక ప్రాణం పోయిన తర్వాత ఎక్కడ పడుకోబెడితే ఏంటి, డిక్కీలో పడుకోబెట్టే అంటాడు. అంటే వాడు 6 అడుగులు పొడుగున్నాడు, చాలా పొడుగు, ఆ మనిషి పట్టడని ఏం చూడరు. వాయువు వెళ్ళిపోయిన తర్వాత కొరియబారిపోయిన శరీరాన్ని విరిచినట్టు విరిచేసి తోసేసి డిక్కీ వేసేసి తీసుకుపోతారు. ఎక్కడుందండి మనిషికి విలువ? ఆ శివము వెళ్ళిపోయిన తర్వాత అలాంటి శరీరాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు. ఏమంటే కాసేపు నా చెప్పులు ఉంచుకోండి అంటే ఉంచుకుంటారు, కాసేపు ఈ శవాన్ని అట్టే పెట్టండి అంటే ఎవడు పుచ్చుకోడు, నీ అసాధ్యం కొలబడుబో అంటారు. అలాంటిది మళ్ళీ పుచ్చుకునేది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే పుచ్చుకోవాలి. నిజంగా ఎంత ఔదార్యంతో మనం లేవగానే భూమికి నమస్కరించి భూమి మీద పడి ప్రణిపాతం చేసి అమ్మా నన్ను మన్నించు, నాకు తక్కడం తప్ప మార్గం లేదమ్మా అని లేవాలి. కానీ మనం నమస్కరించకపోయినా ఆవిడ ఏమీ అంటలేదు, అన్నం పెడుతోంది, క్షేమం కోరుతోంది. ఆవిడ మంగళప్రదురాలు కాదని మీరు అనగలరా? ఇది మంగళప్రదురాలైన గోవు ఏడుస్తోందని చెప్తే. ఇప్పుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం బాధ కలిగింది, నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా. ఒకప్పుడు రేఖామయద్ధుధా కలశా తపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని ఆ అమృతపాత్ర, వజ్రము, నాగలి, శంఖము మొదలైనటువంటి గుర్తులు కలిగినటువంటి శ్రీపాదములు కలిగినటువంటి స్వామి నడయాడినటువంటి భూమి కదా, దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అడిగింది. అడిగితే భూమి అంది, దేనికి ఏడుస్తున్నానో తెలుసా, నాకు ఏదో బాధ కలిగిందని నేను ఏడవట్లేదు, నా బాధ ఎప్పుడు అలాగే ఉంటుంది, కృతయుగమైనా ఇంకోటైనా. మీరు బాగా గుర్తు పెట్టుకోవలసిన లక్షణాన్ని చెప్తోంది భూమి. భూమి బరువు గురించి ఏడవదు. నాకు కొడుకు పుట్టాడనుకోండి, మళ్ళీ ఇంకోటి పుట్టేశాడు రా బాబోయ్ నేను మళ్ళీ వాడిని మొయ్యాలని భూమి ఏమి ఏడవదు. ఒకటి వెళ్ళిపోయాడు అనుకోండి, అమ్మయ్యా కొంత బరువు తగ్గింది బాబోయ్ అని భూమి సంతోషించదు. భూమి ఫిజికల్ వెయిట్ అంటే పైన ఉండేటటువంటి సామాన్యమైన బరువు గురించి భూమి ఎన్నడూ ఏడవదు. పిల్లాడు 2 కంచాల అన్నం తిన్నా అమ్మ బాధపడదు, షేరు పాలు తాగినా అమ్మ బెంగ పెట్టుకోదు, తన అన్నం తినడం మానేసి నేను తినేశాను రా అని కొడుక్కి పెట్టేస్తుంది. అమ్మ ఎప్పుడు బాధపడుతుంది, కొడుకు అబద్ధాలాడి తండ్రికి అపఖ్యాతి తీసుకొస్తే అమ్మ బాధపడుతుంది. ఇప్పుడు బాధపడుతోంది గోవు, దేనికి బాధపడుతోంది, బయట ఉన్న బరువు కేడవట్లేదు. ఇది చెప్తున్నారు కలియుగ ప్రారంభంలో ఎందుకు భూమి ఏడుస్తుందో. అలా ఏడవకుండా చూడవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఎందుకు ఏడుస్తోంది ఆవు? ఇప్పుడు చెప్తోంది కలి ప్రవేశించాడయా అని. నేను ఏడుస్తున్నానంటావేమిటి? నేను ఎందుకు ఏడుస్తున్నానో కారణం ఏమిటో తెలుసా? నీకు 3 కాళ్ళు లేకపోవడం. నీ 3 కాళ్ళ లేని తనాన్ని చూసి నేను ఏడుస్తున్నానంది. ఇదేమిటి ఈ గమ్మత్తైన మాట? ఆయనకి 3 కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు అంటే, ఆవిడంది ఈ లోకంబున పూర్వము 4 పాదముల చేత నీవు నడతువు, నేడా శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. కాలముచే ఎంత గొప్ప మాట వేసేసిందో చూడండి. కలి బలవంతంగా వచ్చాడా? రాలేదు, ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంతే, వాడు రావాలి, దారి ఇచ్చాడు. ఇవ్వడమే కాలం దారి ఇచ్చింది.
కాలము ఈశ్వర రూపం. దారిచ్చింది, వచ్చాడు. ఆయన వచ్చాడు, వస్తే నీకెందుకు బాధ అంటే, కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే, ఆ కలి లోపలికి ఇంకా అడుగు పెట్టి ఉంచుకోలేదు, పాదాలు మారిపోయింది పరిస్థితి. ఏమిటైంది ఇప్పుడు అంటే, బిడ్డలు తల్లిదండ్రులను చూడడానికి ఇష్టపడము లేదు. పెద్దవారైపోయినటువంటి తల్లిదండ్రులు చాలా బరువుగా అనిపిస్తున్నారు పిల్లలకి. పిల్లల యొక్క యోగక్షేమాల్ని చూసి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి సంస్కారయుతంగా ముందు పిల్లలకి సంస్కారం నేర్పాలని పెద్దలు ఆలోచించడం లేదు. ధర్మము విచ్చిపోతోంది. పూర్వం 4 పాదములు నీకుండేవి, ఇవి మామూలు ఎద్దు కాదు. ఇప్పుడు మీరు గుర్తుపట్టాలి, ఆ ఎద్దు ఎవరు? ధర్మము. ధర్మమునకు భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. నీకు 4 పాదాలు ఉండేవి. ఏమిటా 4 పాదాలు? 1 సత్యము, 2వది శౌచము, 3వది తపస్సు, 4వది దయ. ఈ 4 పాదములతో ధర్మం నడుస్తుంది. ఇలా నడిచేటటువంటి 4 పాదములు కలిగినటువంటి ధర్మం అనబడేటటువంటి వృషభమునకు, అందుకే శంకరుడు వృషభాన్ని ఎక్కుతాడంటాడు. అంటే ఆయన ధర్మమును అధిరోహించి నడుస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నీకు 1 పాదమే ఉన్నది, 3 పాదములు నీకు లేవు. ఎందుకు లేవు 3 పాదములు? ఈ 3 పాదములు లేకపోవడం చేత కలిపురుషుడు వచ్చేసాడు. వచ్చేయడం వల్ల నీకు 3 పాదాలు పోతే ఏమవుతుంది? దేవతలకు, ఋషులకు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి ఆవు చెప్తున్న మాటల్ని. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమములకు బాధ ఎనుచు కుందెదననగా అంది. ఎవరెవరికిట బాధ? ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? వీళ్ల కోసమే నేను ఏడుస్తున్నానంది ఆవిడ. ఎవరి కోసం? దేవతలకు, దేవతల గురించి ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నాను? రాబోయేటటువంటి కాలంలో యజ్ఞయాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడా లేవు. యజ్ఞము చెయ్యడం, అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం, మీరు మళ్ళీ సంపదని పొందడానికి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులిస్తే ప్రీతి చెందినటువంటి దేవతలు మళ్ళీ వర్షాన్ని కురిపించి మీకు సంపదలను ఇస్తారు. మీరు తిరిగి వారి పట్ల కృతజ్ఞత ప్రకటించినప్పుడు దేవతల యొక్క ఆగ్రహమునకు గురవుతారు. కాబట్టి దేవతలకి హవిస్సులు ఇవ్వరు. హవిస్సులు ఇవ్వనటువంటి మనుష్యులకి శుభాన్ని మేము చెయ్యం అని దేవతలు చెయ్యరు. కాబట్టి హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు. ఎందుచేత అంటే, ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో ఆ గడ్డ మీద సనాతన ధర్మము విమర్శకి గురైపోతుంది. కాబట్టి ఏమైపోతుంది? యజ్ఞయాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభం అవుతుంది. అందుకని దేవతలకు, ఋషులకు, ఎవరు వేదం కష్టపడి చదువుకుని స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెప్తాడో, అసలు ఆ వేదాన్ని ఆదరించాలనేటటువంటి బుద్ధి నశించిపోతుంది లోకంలో. ఎవడు తపస్సుతో ఉన్నాడో, ఎవడు నాకు లోకములో విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని ఎందున్నాడో వాడిని రాళ్లు పెట్టి లోకం కొట్టేటటువంటి రోజు వస్తుంది. అలాంటి వాడిని చూసి నిష్కారణంగా విమర్శ చేసేటటువంటి రోజులు బయలుదేరిపోతాయి. నేను ఈ మాట అంటే నేను అసందర్భంగా అన్నానని మీరు అనుకోకండి. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను. నాకు ఎక్కడైనా నేను తెల్లటి బట్టలు కట్టుకుని వెళ్ళిపోతుండగా నాకు కె విశ్వనాథ్ గారు కనపడితే, విశ్వనాథ్ గారికి నాకు మధ్యలో ఒక మురుగుడు గుంట ఉంటే, నేను అది మురుగుడు గుంట ఉందని పక్కకి కూడా వెళ్లకుండా వారి పాదములకు ప్రణిపాతం చేయడానికి మురుగుడు గుంటలో పడిపోతాను అంటుంటాను. ఎందుకని అంటే, బహుశా సినిమా రంగంలో ఆయన ఒక ఋషి. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఆయన ఒక సినిమా తీశారు, నాకు ఆ పేరు జ్ఞాపకం లేదు కానీ, అందులో ఒక ఆఫీసరు వేదం చదువుకున్న వాళ్ళకి స్టైపెండ్ గ్రాంట్ చేస్తాడు. వేదం చదువుకుని 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేసి వృద్ధుడైపోయినటువంటి పండితుడు పైన వస్త్రం కూడా లేకుండా ఉత్తరీయం వేసుకుని వచ్చి నిలబడితే ఆఫీసర్ ఎదురుగుండా 4 కుర్చీలు ఖాళీ ఉంటాయి. కూర్చోమని కూడా చెప్పడు, గోళ్లు కొరుకుతుంటాడు ఆయన. గోళ్లు కొరుక్కోవడం అంటే పని లేనివాడు చేసే పని ఏంటో గోళ్లు కొరుక్కుంటున్నామని. ఆయన కాలం గురించి మాట్లాడుతుంటాడు. అది విచిత్రం. అసలు కాలస్వరూపమైన ఈశ్వరుడు గురించి వేదం చెప్తోంది. వేదం చదువుకున్న వాడిని నించోపెట్టాడు, తను కూర్చున్నాడు. ఏమిటండి మీకు స్టైపెండ్ ఇమ్మంటారు, స్టైపెండ్ ఇమ్మంటారు, మీకేమొచ్చు చెప్పండి అంటాడు. ఘన చెప్పడం, జట చెప్పడం అంటే మాటలు కాదు. ఆయన ఘన జట చెప్తుంటాడు. చెప్తుంటే
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఆ మాట మళ్ళీ ముందు పెట్టి వెనకబెట్టి ముందు పెట్టి వెనకబెట్టి ఎంతసేపు చెప్తారంటే టైం వేస్ట్ అంటాడు. సరే ఆ తర్వాత ఇప్పుడు నేను సినిమా గురించి అంత ఎందుకు కానండి అంటే ఏమైంది, కలియుగం ఎలా ఉంటుందో సెల్యులాయిడ్ మీద విశ్వనాథ్ గారు చూపించారు. ఇలా చూపించిన డైరెక్టర్ని ఒకటి నాకు చూపించండి. వేదము అవమానింపబడుతుంది. వేదం గురించి తెలుసున్నవాడు వేదం గురించి మాట్లాడాలి. వీడికి ఏం తెలుసని వేదం చదువుకున్న వాడికి వీడు స్కాలర్షిప్ను వీడు స్టైపెండ్ గ్రాంట్ చేస్తాడు. ఘన జటా చదువుకున్న 70 సంవత్సరముల మహాపండితుణ్ణి నిలబెట్టి వేదం చదివితే వీడు నిర్ణయించి నెలకు 200 రూపాయలు గ్రాంట్ చేసేంత మొనగాడా. అంత అద్భుతంగా విమర్శ చేశాడు మహానుభావుడు. అందుకని దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తద్దినాలు పెట్టేవాళ్ళు కొరవైపోతారు. పితృదేవతలు ఏడుస్తూ ఉంటారు. ఒక్కడు తద్దినం పెట్టేవాడు కనపడ్డం. ఎందుకు పెట్టడు అంటే ఎందుకండి శ్రాద్ధం పెట్టడం? శ్రాద్ధం అంత షార్ట్ కట్ ఏది ఉండదు. నేను ఒక మాట అంటే మీరు ఏమనుకోకండి, భాగవతంగా చెప్పేస్తే భాగవతం ఎందుకండి? పెద్ద కోడల్ని ఇంటికి తెచ్చుకునే ముందు అంత జాగ్రత్త ఎందుకు పడతారో తెలుసా? రేపొద్దున్న పితృదేవతలకి అందాలి అంటే ఆ పెద్ద కోడలు దీపం పెట్టాలి. కొడుకును పుట్టినటువంటి వాడు పెడితే అందుకోరు, కోడలు దీపం పెట్టాలి. తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల సంస్కృతి సంస్కారం ఉన్న కోడలైతే దీపం పెడుతుంది. నేను ఎన్ని ఇళ్లలో చూశాను, తద్దినం పెట్టేటప్పుడు అసలు కోడలు వచ్చి దీపమే పెట్టదు. కాబట్టి పితృదేవతలకు ఇంత గొప్ప కోడలరా నా కోడలని వాళ్ళు ఏడుస్తారు అప్పుడు. అందుకని పితృదేవతలకు నీకు ధర్మం పోతోంది, నాకు భూమికి, నీకు నాకు గోవులకు ఆవులు అవమానింపబడతాయి. ఎప్పుడు చెప్పేసిందో చూడండి, కలియుగ ప్రారంభంలో చెప్పేసింది. ఆవుల్ని కొడతారు, ఆవుల్ని అమ్ముతారు, ఆవుల తోళ్లు తీసేస్తారు, ఆవు మాంసం తింటారు. గోవు అవమానింపబడిన చోట ఏ గోవు నుంచి వచ్చిన సమస్త పదార్థములు గౌరవింపబడ్డాయో అక్కడ గోవుల్ని రక్షించుకోవడానికి కేంద్రాలు వెలియవలసినటువంటిది, ఉద్యమాలు నడపవలసినటువంటి దౌర్భాగ్యం ఈ జాతికి వచ్చేస్తుంది. కాబట్టి గోవులకు, నానావర్ణాశ్రమములకు బాధయనచు కుంజెదననగా కలియుగం ప్రవేశించింది అనడానికి ఇదే గుర్తు. వీళ్ళందరూ బాధలకు గురవడం ప్రారంభమైపోతోంది. అందుకు ఏడుస్తున్నానయ్యా అంది అని ఒక మాట చెప్పింది. నీకు 4 పాదములు ఉండేవి, సత్యము, శౌచము, తపస్సు, దయ. ఇప్పుడు ఇందులో 3 పాదములు పోయాయి. మీరు అలా చెప్తే నేను అలా అన్నాను అనుకోండి, ఇప్పుడు అది బయట ఉన్నటువంటి ఒక ఎద్దా కాదని నేను అంటున్నాను కదా. ఎద్దు ధర్మస్వరూపం, ఆవు భూస్వరూపం అని కదా నేను చెప్తున్నాను. ధర్మస్వరూపమునకు 3 పాదాలు పోయాయంటే ఎలా పోతాయండి? మీరు ధర్మమన్నా ఆచరించాలి, అధర్మమన్నా ఆచరించాలి కదా. మీరు ధర్మంగా ఉండాలి, మీరు ధర్మం చేయలేదు కాబట్టి ఏం చేసినట్టు? అధర్మం చేసినట్టు. కాబట్టి ఈ 3 పాదాల స్థానాల్లో మరి అధర్మమైనటువంటి 3 ఏముంటాయి? అవేవో తిరుగుతున్నాయి అన్నమాట బయట. ఈ 3 ఇక్కడ లేవు అంటే 3 తిరగకూడనివేవో తిరుగుతున్నాయి. అవి ఇక్కడ ధర్మానికి ఉండవు పాదాలుగా, అధర్మానికి ఉంటాయి. దాని గురించి చెప్పక్కర్లేదు. కానీ ఆ 3 ఏమిటై ఉంటాయి? ఆ 3 తిరగబట్టి ఈ 3 తెగిపోయాయి. ఏ 3 తిరుగుతున్నట్టు అంటే సత్యం అనేటటువంటి పాదము తెగదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకని? ఇన్ని అధర్మాలు చేసినా దేవుడి గురించి తెట్టేటటువంటి వాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి తిరుగుతున్నాడు. వాడు తిన్నది జీర్ణం చేయడం మానేశాడు అనుకోండి, చచ్చి ఊరుకుంటాడు. వాడు ఏం తిడతాడు వాడు? అందుకని లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే తిడుతున్నాడు కృతజ్ఞుడై. కాబట్టి ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈ లోకం ఉన్నది, మారని పదార్థము ఇంకా కాపాడుతోంది. కాబట్టి సత్యం ఎలా ఉన్నది? అదొక్కటే పాదం. మరి పోయినదేది? శౌచము పోయినది. శౌచము దేని చేత పోయినది అంటే దుష్టజనులతో కూడినటువంటి సంగము వలన పోయినది. అంటే ఎంత పెద్ద కాషన్ ఆర్డర్ పడిపోయిందో చూడండి భాగవతంలో. అన్నిటికన్నా జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినది దేని విషయంలో? స్నేహము విషయంలో. మీ ఇంటికి తమంత తాముగా 50 మంది రావచ్చు, 50 మంది మాట్లాడచ్చు. మీ స్థితి నుంచి మీరు జారిపోకూడదు. జారిపోకుండా దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా ఒకనాడు మీకు తారసపడతాడు, మీతో వచ్చి మాట్లాడతాడు. వాడి మాటలు మీరు ఎలా వినాలంటే తామరాకు మీద నీటి బొట్టు పట్టినట్టు పట్టాలి. అది వెంటనే జారిపోవాలి తప్ప, ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప దానికి మీరు మనసులో స్థానం ఇచ్చారనుకోండి అంతే, శౌచము పోతుంది. శౌచం అంటే ఏమిటో తెలుసా అండి? ఆచారము, నడువడి, వ్యవహారము ఇవన్నీ నశించిపోతాయి. వాడు మాట చెప్తాడు, ఎందుకంటే అవన్నీ ఏం అక్కర్లేదంటాడు. అవన్నీ అక్కర్లేదండి, ఎవరు చెప్పారు మీకు అవన్నీ? ఏం అక్కర్లేదంటాడు.
తండ్రికి శ్రాద్ధం పెట్టాలని ఎవరు చెప్పారు? పెట్టక్కర్లేదంటే. అందుకని శౌచము పోయినది దేని వలన పోయినది? మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆచారం అవసరమా అవసరము లేదా? ఆచారం అవసరమే అని నేను అంటాను. ఎందుకంటానో చెప్పనండి. ఆచారము ముందు లేకపోతే మీరు మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినరు? మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినకూడదండి? మొహం కడుక్కోకుండా లోపలికి ఎడుతోంది కదా, పాచి ఎక్కడి నుంచి వచ్చింది? మీలోంచి వచ్చిన పాచే కదా మీ నాలిక మీద ఉన్నది, పళ్ళ మీద ఉన్నది. నేనే పుచ్చేసుకుంటాను, మళ్ళీ నేను తింటాను అన్నం. ఎందుకు తింటలేదు? లేకపోతే మీరు స్నానం చేయకుండా అన్నం ఎందుకు తింటలేదు? లేకపోతే నేను చొక్కా కింద ప్యాంటు పైన వేసుకుంటాను, ఎందుకు వేసుకోరు? అంటే ఒక ఆచారం ఉన్నది ప్రపంచంలో. ముందు ఒక మంచి జరగడానికి దానికి కావలసినటువంటి ఉపకరణములు ఆచారము చేత సిద్ధిస్తాయి. మీరు తిన్నటువంటి పదార్థమునందు శౌచం ఉండొచ్చు. భార్య ఎంతో కష్టపడి మంచి పదార్థం వండింది, మీరు రోజు మొహం కడుక్కోకుండా అన్నం తింటే ఏమవుతుంది? బ్యాక్టీరియా అంతా మళ్ళీ కడుపులోకి వెళ్ళి లేనిపోని జబ్బు వస్తుంది. మొహం కడుక్కోవడం అనేది ఆచారం అయితే, మొహం కడుక్కున్న తర్వాత అన్నం తినడం అనేటటువంటిది తదనంతరం ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు చేసేటటువంటి కర్మ యొక్క సాఫల్యతని పొందడానికి కావలసిన రీతిలో సంసిద్ధం అవడం. ఆ స్థాయిలో ఆచారం అవసరమా కాదా? అవసరమే. ఏ స్థాయిలో అవసరం లేదు? రమణ మహర్షికి అవసరం లేదు. రమణ మహర్షి గోచి పెట్టుకుని 30 రోజులు స్నానం చేయకుండా తిరుగుతారు. మీరు ఆయన్ని సామాన్యుణ్ణి పోలుస్తారా? జ్ఞాని ఎక్స్ట్రీమ్. జ్ఞానితో సామాన్యుణ్ణి పోల్చడం కుదరదు. ఆయన బ్రహ్మమునందు రమిస్తున్నాడు, నువ్వు రమించి మాని. అప్పుడు నీకు అసలు ఒంటి మీద బట్టలేదన్న విషయం స్పృహలో లేదు. అప్పుడు నీవు ఆచారం గురించి మాట్లాడలేవు. ఇప్పుడు నువ్వు ఆచారం గురించి ఎలా మాట్లాడతావు? కుదరదు. అది కుదిరేటటువంటి విషయం కాదు. నీకు ఈ స్థాయిలో ఆచారం అవసరమే. రమణులు నిర్ధారించారు. రమణులు సంధ్యావందనం చేయలేదని రమణుల ఆశ్రమంలో ఉన్నటువంటి రమణుల యొక్క మేనల్లుడు ఒక ఆయన సంధ్యావందనం చేయడం మానేశాడు. మా మామగారే చేరి నేను ఎందుకు చేయాలన్నాడు. అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు రమణ మహర్షికి చెప్పారు, నా స్థాయి వాడిది ఇంకా పొందలేదు. పొందిన నాడు తనంత తాను సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా జ్ఞానిగా నిలబడ్డం వాడికి తెలుస్తుంది. అప్పటి వరకు వాడు సంధ్యావందనం చెయ్యాలి. ఎవరో 100వ మెట్టు మీద నించున్నాడు, ఆయన ఎలా ఎక్కాడో తెలుసుకోకుండా మీరు 1వ మెట్టు నుంచి ఎక్కను 100వ మెట్టు మీదకి ఎగురుతానంటే నడుము విరిగిపోతుంది. కాబట్టి అలా ఎక్కకూడదు. మీరు 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు ఎక్కాలి. అందుకని శౌచము పోయినది దేని వలన పోయినది? దుష్ట సంగము వలన శౌచము పోయినది. మొదటి పాదము తెగిపోయింది అక్కడతో. మరి 2వ పాదము పోయినది. శౌచం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, శౌచం అంటే నిరంతర బాహ్యాడంబరము కాదు. ఎప్పుడు ఇక్కడ ఆడంబరం శౌచంలోకి రాదు. బాహ్యాంతర శుచి అని 2 మాటలు వాడతాం మనం. నీళ్లు తీసి చల్లుకుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అంటాం. బాహ్య స్నానము శరీరమునకు శౌచమిస్తుంది. అంతమునందు అంత లోపల శౌచము మీకు కేవలము బయట స్నానం చేసి మడిబట్ట కట్టుకుంటే రాదు. ఆ అంతఃశౌచం ఎలా వస్తుంది? మీరు తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేస్తూ నిన్న రాత్రి మీరు అనుభవించినటువంటి భోగం గురించి ఆలోచించేస్తే మీకు అంతఃశౌచం ఎక్కడుంది? సంధ్యావందనం చేసేటప్పుడు మీరు వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆచమనం చేయగానే పవిత్రులై మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టే సంసిద్ధులు కావాలి. అప్పుడు అది అంతఃశౌచం. బాహ్య శౌచాన్ని బయటవాడు కనిపెడతాడు, అంతఃశౌచాన్ని ఎవడు కనిపెడతాడు? మీకు మీరే సాక్ష్యంతే. అంతఃశౌచము బాహ్య శౌచము రెండూ ప్రధానమే. అంతఃశౌచం ఏర్పడడానికి బాహ్య శౌచం మరీ అవసరమైపోతుంది ఒక స్థాయిలో. ఆ తర్వాత మెట్లెక్కి ఒక స్థితికి చేరిపోయిన తర్వాత అది ఎంతవరకు అవసరం అన్నదాన్ని నిర్ధారించడం చాలా కష్టం అవుతుంది. అందుచేత ఇప్పుడు శౌచము దేని వలన పోయినది? దుష్ట సంగము వలన పోయినది. 2వ పాదమైనటువంటి ఒకటి సత్యము, ఒకటి శౌచము, 3వది దయ. దయ పోయినది. దయ దేని వలన పోయినది? దయ పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే అహంకారము వలన దయ నశించిపోతుంది. ఎప్పుడు అహంకారం వస్తుంది చెప్పండి? ఒక ఫాల్స్ ఈగో ఒకటి డెవలప్ చేసుకుంటాడు. నా అంత వాణ్ణి, అందుకే నిన్ను పొగిడేవాణ్ణి ఎక్కువగా నీ దరికి చేర్చకు అని చెప్తారు. పర్సనాలిటీ అససినేషన్ అని మీకు తెలియకుండా మీరు నిర్మించుకున్నటువంటి మీ శీలము నశించిపోతుంది. దేనివల్ల? మీ పక్కన కూర్చున్నవాడు నిరంతరం మిమ్మల్ని పొగడ్డం మొదలుపెట్టాడు అనుకోండి, నా అంతవాణ్ణి నేనన్న అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారం ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, ఏమిటంటే నా అంతటి వాణ్ణి నేను వస్తుంటే ఏమిటా అలా ప్రవర్తించడం, ఏమిటా అడ్డు లేకపోవడం, ఏమిటి అది అడ్డు రావడం ఏంటి, నాకు ఇది అడ్డు రావడం ఏంటి, ఈ భావన వచ్చేస్తుంది. వచ్చేస్తే ఏమవుతుందంటే భూత దయ నశించిపోతుంది, దయ పోతుంది.
కాబట్టి దయ పోవడానికి ఏది కారణమైనది? అహంకారము కారణమైనది. కాబట్టి ఇప్పుడు దయ లేదు, దాని ప్లేస్లో మీకు ఏం కనపడుతుంటుంది? అహంకారం కనపడుతుంటుంది. కాబట్టి కలిపురుషుడున్నాడు, మీకు ఏం కనపడుతుంది?